హాయ్ హలో. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందే అనుకున్నాం. ఫస్ట్ అయితే మాత్రం రోహిణి గారు ఎలిమినేట్ అయిపోయారు సాటర్డే ఎపిసోడ్లో. అది ఇవాళ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ రేపు ఎలిమినేట్ అవ్వబోయేది మీ అందరి ఫేవరెట్ అనుకుంటా, విష్ణుప్రియ గారు. అందరూ అన్నారు టాప్ 5లో ఉంటుంది, టాప్ 5 డిజర్వింగ్ కంటెస్టెంట్ ఉండాల్సిందే విష్ణుప్రియ అని చాలామంది. ఇంకా నిజంగా ఎక్కడ చూసినా కమెంట్ బాక్స్లో విష్ణు 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 అని ఉన్నారు. బట్ హౌ ఈ విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది అనేది నాకు ఇంకా అర్థం కావట్లా. ఎందుకంటే యాక్చువల్గా నబీల్, రోహిణి డేంజర్ జోన్లో ఉన్నారు. నబీల్ అసలు టాప్ 5కి వెళ్ళాల్సిన కంటెస్టెంట్ కాదు. ఎందుకంటే ఓటింగ్స్ ప్రకారం చూస్తే విష్ణు టాప్ 5లో ఉండాల్సింది, కానీ విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయారు. ఈవిడ గేమ్ ప్లే గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గేమ్ ప్లే ఉందండి ఈవిడిది? నా దృష్టిలో ఒకవేళ ప్రీవియస్ ఫ్యాన్ బేస్ కానీ ప్రీ ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ బేస్ కానీ లేకపోయి ఉంటే విష్ణుప్రియకి అసలు ఈ అమ్మాయి ఫస్ట్ 2-3 వీక్స్లోనే ఎలిమినేట్ అయిపోవాలి. అలాంటి ఒక కంటెస్టెంట్ ఆ అమ్మాయి ఇక్కడ దాకా వచ్చింది అని అంటే మాత్రం కేవలం ఫ్యాన్ బేస్ వల్లే, కొంచెం పిఆర్ వల్లే, అంతే తప్పితే విష్ణుప్రియ ఇక్కడ దాకా వచ్చిందంటే మాత్రం ఆవిడ గేమ్ ప్లే వల్ల అయితే కాదు. అంతగా గేమ్ ప్లే ఏం ఆడేసిందండి ఉండడానికి. సో మోర్ ఓవర్ విష్ణుప్రియ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. అసలు ఎందుకంటే టాప్ 5కి కూడా వచ్చే అంటే ఓటింగ్స్ ఫ్యాన్ బేస్ ఇస్తే టాప్ 5కి రావాల్సిందే. బట్ ఏమో ఏ రీజన్స్ వల్ల బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు, నిజంగా ఓట్సా లేక కావాలనా తెలీదు. మీకేమనిపించిందో విష్ణుప్రియ గారు ఎలిమినేషన్ కమెంట్ చేసేయండి. అండ్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేసేయండి.